చేసినటువంటి కవితమ్మ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ నిరుద్యోగ సమస్యను ఎందుకు ఇంత విస్మరిస్తూ ఉన్నారు? ఈ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల గురించి మాట్లాడమని చెప్తే వీళ్ళు సారా గురించి మాట్లాడతారు. సారా గురించి మాట్లాడి టకీలా గికీలా అనేటువంటి పేర్లు పెట్టి మీకు ఇంత టైం ఉన్నది కదా, మీరు స్పోర్ట్స్ ఆడుతూ ఉన్నారు, ఇంత టైం ఉంది కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడేటువంటి సమయం ఈ యొక్క ముఖ్యమంత్రికి లేదు. మీరు ఎందుకు వచ్చారు? ఇంతకుముందు మా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చారు కదా. మా నిరుద్యోగుల మీదనే కదా మీరు మీ యొక్క ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది. కానీ ఈ రోజు వరకు 2.5 సంవత్సరాలైంది. ఒక్క నోటిఫికేషన్ అంటే ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినటువంటిది 67,000 ఉద్యోగాలు కరెక్ట్ లెక్క చెప్తా, ఏమన్నా తక్కువైతే నా తలకాయ ఇచ్చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. మీరు నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎంత అన్నారు? 16,700 ఉద్యోగాలు మేము ఇచ్చినాం అనేటువంటిది అంటా ఉన్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు 16,700 ఉద్యోగాలు ఇచ్చారనేది మీరు ఒప్పుకున్నారు. మీ తలకాయ అనేటువంటిది ఏ కత్తి తీసుకొని రావాలి, ఏ రాజులు వాడినటువంటి కత్తి తీసుకొని రావాలనో నడకడానికి మీరు చెప్పండి, మేము వస్తాం. కానీ మీరు ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనేటువంటిది విడుదల చేసి నిరుద్యోగ భృతి అనేటువంటిది ఇవ్వాలి. దాంతోపాటు 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇచ్చేంత వరకు తెలంగాణ జాగృతి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఉంటుంది. గ్రూప్స్ కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఎస్ఐపిసి కావచ్చు, ప్రతి ఒక్క నోటిఫికేషన్ కోసం తెలంగాణ జాగృతి ఈ రోజు నుంచి ఖచ్చితంగా కొట్లాడబోతుంది అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. నిరుద్యోగ మిత్రులు అధైర్యపడొద్దు, ఎవరు చనిపోవద్దు. ఇప్పటికీ 20 మంది విద్యార్థులు చనిపోయారు. మీకు తెలుస్తలేదా ముఖ్యమంత్రి గారు? మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీకు ఈ విధంగానే ఉంటుందా? చేతికి వచ్చినటువంటి పిల్లలు చనిపోతూ ఉంటే తల్లిదండ్రులు అసలు ఏం చేసుకోవాలనేటువంటిది తెలుస్తలేదు. అందుకే మీకు తక్షణమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వండి. 40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనేటువంటిది చెప్పారు కదా, ఫైనాన్స్ కమిషన్ క్లియర్ అయి ఉన్నది. అవి ఎందుకు ఇస్తలేరు? ఈ 40,000 ఇవ్వండి ఫస్ట్. 2 లక్షలు ఎలాగో మీకు శాత కాదనేటువంటిది అర్థమవుతూ ఉంది. అందుకే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు రిలీజ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ. అస్మా గారు మాట్లాడవలసింది కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మనకి టీజీపీఎస్సీ బోర్డు రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ ఓటీఆర్ కొత్త రిజిస్ట్రేషన్ కాకముందే 30 లక్షల మంది ఉన్నారు. అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు, అంటే ఈ నిరుద్యోగులంతా 30 లక్షల మంది కుటుంబాలు. ఈ 30 లక్షల మంది కుటుంబాలు వాళ్ళందరూ అనుకునే మిమ్మల్ని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈరోజు అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ 30 లక్షల మంది బాధ్యత, ఆ 30 లక్షల మంది నిరుద్యోగుల బాధ్యత మీదే. ఇంకొకటి, ఇప్పుడు కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఓటీఆర్స్ ప్రకారం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే నిరుద్యోగులు రోజు రోజుకి పెరుగుతున్నారే తప్ప తగ్గే అవకాశం అయితే ఇక్కడ ఎక్కడా కనిపించట్లేదు. ఇంకా దాంట్లో డిగ్రీ నుంచి మనకి పీజీ వరకు అప్డేట్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు మనకి ఇచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు హడావుడిగా మాకు నోటిఫికేషన్లు కావాలని మేము గొడవ చేస్తున్నాం. సడన్గా ఏదో ఒక నోటిఫికేషన్ ఇస్తారు, మళ్ళీ ఆ నోటిఫికేషన్స్కి ఏదో ఒక జీవో అడ్డొస్తుంది. ఇప్పుడు చెప్పినట్టుగానే 46 జీవో కానీ, 29 జీవో కానీ, మా జీవో నెంబర్ డిగ్రీ లెక్చరర్ దాంట్లో జీవో నెంబర్ 4 కానీ, 108 జీవో కానీ, ఇలా ఈ జీవోలన్నీ గురుకులాల్లో 81 జీవో, ఈ జీవోలన్నీ అడ్డంకిగా ఉంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం నిరుపేద విద్యార్థులకి చాలా తక్కువ. కాబట్టి మేమేమంటున్నామంటే ఉద్యోగాలు ఇచ్చే ముందు ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక గొడవ అసలు. ఎందుకంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచే ఆలోచన ఉందో లేదో తెలుస్తలేదు. మరి ఆ జీవో కూడా అయిపోయింది. నిజంగా నోటిఫికేషన్లు లేక వయసు మీద పడి అయిపోయిన చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఏజ్ రిలాక్సేషన్ కూడా పెంచి, అలాగే ఈ నోటిఫికేషన్కి అన్నిటికీ కూడా అడ్డంకిగా ఉన్న ఈ జీవోలన్నిటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే నిరుద్యోగుల పక్షాన ఈరోజు జాగృతి నుంచి మీరు ప్రశ్నిస్తున్నందుకు, మాకు సపోర్ట్గా ఉన్నందుకు మీకు ప్రత్యేకంగా మా ధన్యవాదాలు. అలాగే మా నిరుద్యోగులందరూ కూడా వచ్చారు కాబట్టి అన్ని నోటిఫికేషన్స్ గురించి మేము మాట్లాడుతున్నాము. ఇందులో అసలు ఒక్కొక్క జీవో ఒక్కొక్క సీఎం తెచ్చిన జీవో, అసలు చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్న 108 జీవో డిఎస్సిలో ఇప్పటికీ పెట్టి, చంద్రబాబు అసలు వారానికోసారి వస్తారో నెలకోసారి వస్తారో తెలియదు, కానీ ఆయన మీద ఎంత అభిమానం ఉంటే మాత్రం చంద్రబాబు మీద అభిమానంతో రేవంత్ రెడ్డి 108 జీవోని ఇంకా పెట్టి డిఎస్సిలో ప్రమోషన్ కోటాని పెంచి ఇవ్వడం వల్ల 30% మందికి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి. 70% ప్రమోషన్స్ ద్వారానే పోతున్నాయి. ఈ డిగ్రీ లెక్చరర్ దాంట్లో ఏ గొడవ లేదు కదా అనుకుంటే తీరా దాంట్లో కూడా పెట్టేశారు. ఇప్పుడు పిహెచ్డీ చేసిన వాళ్ళకే 25 మార్కుల వెయిటేజ్ ఇస్తుంటే నిజంగా
నిజంగా ఎన్ని పిహెచ్డి అడ్మిషన్స్లు తెలంగాణలో 13 యూనివర్సిటీలు ఎన్ని పిహెచ్డి అడ్మిషన్స్ నిర్వహిస్తున్నాయి? ఒకవేళ ఎప్పుడోసారి 5 సంవత్సరాలకో 6 సంవత్సరాలకో పిహెచ్డి అడ్మిషన్స్ నిర్వహిస్తే దాంట్లో సబ్జెక్టుల వారీగా ఎన్ని సీట్లు కేటాయిస్తున్నారు? ఎంతమందికి నిరుపేద విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలు ఇస్తున్నారు? పిహెచ్డి 5 సంవత్సరాలు చేసే కంటే యూజీసీ నెట్ కానీ సెట్ కానీ ప్రిపేర్ అయ్యి దానికి సమానంగా ఉన్న పరీక్షలు మేము అర్హత సాధిస్తే డిగ్రీ లెక్చరర్గా మేము ఉద్యోగం సాధించవచ్చు అనే ఒక 16 సంవత్సరాల నిరీక్షణకి మీరిచ్చే ఫలితం జీవో నంబర్ 4. దీనివల్ల చాలామంది నిరుపేద విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి తక్షణమే జీవో నంబర్ 4ని రద్దు చేయాలని చెప్పేసి డిగ్రీ లెక్చరర్ కోసం ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. తనేమని చెప్తారా? పేరు చెప్పి ఫాస్ట్ చెప్పేసి. నా పేరు కిరణ్. అందరికీ నమస్కారం అన్న. ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది చాలా పరిస్థితి ఘోరంగా ఉన్నది నిరుద్యోగులది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా అంటున్నారు, మేము 16,700 ఉద్యోగాలు ఇచ్చినామని. ఇది అంత 16,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళే అంటున్నారు. పైగా ఇంకా 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని వాళ్ళే అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి తెలియాలి. ఇంతకుముందు కూడా మేము అడుగుతూ ఉన్నాము, రాష్ట్రారోపణలు చేస్తూ ఉన్నాం, ధర్నాలు చేస్తూ ఉన్నాం, అయినా పట్టించుకుంటలేరు. ఇప్పుడు వరకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు కరెక్ట్గా గ్రూప్ 1లో 63 కానీ ఇప్పుడు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా దాన్ని ఆపుతున్నందుకు వాళ్ళకి ఎంతవరకు పైశాచిక ఆనందం పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ మీటింగ్లో అయినా ఇంతకుముందే అన్నారు, నాకు ఇట్లా చేస్తే పైశాచిక ఆనందం వస్తుందని. మీకు రేవంత్ రెడ్డికి నమ్మి మేము ఓట్లు వేయలేదన్నా. మేము ఢిల్లీ బాస్ రాహుల్ గాంధీకి నమ్మి ఓట్లు వేసినాం. మేము మాకు ఇప్పుడైనా మీరు నోటిఫికేషన్ ఇస్తారని మేము కవితక్క మీటింగ్ పెట్టినందుకు చాలా చాలా కృతజ్ఞతలుగా నిరుద్యోగుల పక్షాన మీరు నిలబడుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అక్క. ఇప్పుడు నిరుద్యోగులు 20 మంది చనిపోయిన అసెంబ్లీలో అమ్మలాంటి అసెంబ్లీలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం చాలా ఘోరం. అన్ని అబద్ధపు మాటలు అసెంబ్లీలో మాట్లాడడం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైంది. ఈ అంతలో ఇంత శ్రీధర్ బాబు చదువుకున్నారా అంటే శ్రీధర్ బాబు కూడా అదే మాటలు